మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాము అంటే కేవలం దేవుడి ఉచితమైన కృప చేతనే మనం ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాము. దేవుడు మనల్ని సజీవులెక్కలు పెడుతూ కాపాడుతూ మన కుటుంబంలో దీవిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుని కృప లేకుంటే మనం ఈ లోకంలో ఉండలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృప లేకుంటే మనం ముందుకు నడవలేము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప లేకుంటే మనం ఒక అడుగైనా ముందుకు వేయలేము. ఎందుకంటే దేవుని ఉచితమైన కృప చేత దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకు మంచి ఆరోగ్యాలు ఇస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుని కృప వలనే మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే ఉన్నాము. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము. ఆయన కృప లేనట్టయితే మనం ఈ భూమి మీద నిలవలేము, ఈ భూమి మీద సజీవ లెక్కలు ఉండలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఇర్మియా ప్రవక్త రాసిన విలాప వాక్యంలో, విలపిస్తూ రాసిన ఈ విలాప వాక్యంలో, కన్నీరుతో రాసిన ఈ విలాప వాక్యంలో మరి 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. 22వ వచనం చూసినట్టయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాక్యాల ఎడతెరగక నిలిచిన్నది గనక మనం నిర్మూలన కాక ఉన్న వారము. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ విలాప వాక్యంలో మరి ఇర్మియా ప్రవక్త విలాపంతో ఈ యొక్క మాటలు ఇక్కడ రాసి తెలియజేస్తా ఉన్న మాటలు, దేవుని కృప ఎడతెరగక ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కృపగలవాడు, నిజంగానే దేవుడు కృపగలవాడు. దేవాది దేవుడు కృప వల్లనే మనం ఉన్నాము. దేవుని కృప వల్లనే మనం సజీవులెక్కలు ఉన్నాము. దేవుని కృప వల్లనే మనం ఉద్యోగాలు చేస్తున్నాము. దేవుని కృప వల్లనే మన రాకపోకలంతా కూడా దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతున్నాడు. మన పిల్లలను కూడా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాల ఎడతెరగక నిలిచి ఉన్నది. దేవుని యొక్క వాక్యాల ఎడతెరగక నిత్యము దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ, దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఆయన కృప గొప్పది కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన కృప మనకు తోడై ఉన్నది కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాలు ఎడతెరగక నిలిచినది కనుక మనం నిర్మూలన కాకున్నాము. మనం ఇంకా కూడా ఈ లోకంలో ఉన్నాము అంటే అది దేవుని కృపనే. మనం నిర్మూలం కాకున్నామంటే దేవుని యొక్క కృప వల్లనే మనం ఇంకా నిర్మూలం కాలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిర్మూలం కాకున్న వారమై అనుదినము నూతనంగా ఆయన వాక్యాలను పుట్టించి ఉన్నది. అనుదినము ప్రతిదినము దేవాతి దేవుడు నూతనంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో పండుకొని తిరిగి ఉదయకాలం చూడగలుగుతున్నామంటే దేవుని కృప వలనే మనం తిరిగి ఉదయకాలం చూడగలుగుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినం ఆయన నూతనంగా ఆయన వాక్యాల పుట్టించున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతి హృదయకాలము దేవుడు తన కృపలో మన ఆయుష్కాలంతో పాటు మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుదినం నూతనంగా ఆయన వాక్యాలతో పుట్టుచున్నది. నీవు ఎంతగానో నమ్మదగిన వాడవు, నీవెంతైనా నమ్మదగిన వాడవు. నిజంగా దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదము లేనట్టయితే ఈ భూమి మీద ఏ మనుష్యుడు నిల్వజాలడు. ఎందుకంటే అంత గొప్ప కృపగల దేవాది దేవుడు ప్రతిరోజు నూతనంగా దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతిరోజు దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కృపలో మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 68వ దావీదు కీర్తన 19వ వచనం,
ప్రభువును స్తుతినందును గాక. అనుదినం ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయిన అనుదినము మన భారములను భరించుచున్నాడు. అనుదినము దేవుడు మన యొక్క శ్రమలలో, కష్టాలలో, బాధలో, దుఃఖంలో మనకు తోడయుండి నిలిచి ఆ కష్టములు, శ్రమల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ప్రభు స్తుతినందును గాక. అనుదినమైన మా భారమును భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయిన దేవుడు మా పక్షాన పరిరక్షణ కలగజేయచ్చు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువు వశమై ఉన్నది. దేవుని సగ్గభా దేవుని ప్రజలరా, మరణము తప్పించుట దేవుని వశమై ఉన్నది. మనం సజీవ లెక్కలో ఉంటున్నామంటే మనం మంచి ఆరోగ్యము కాదు, లేదా యవన కాలంలో ఉన్నాం కాబట్టి మంచి ఆరోగ్యమని కాదు, లేదా మధ్య వయసులో ఉన్న మంచి ఆరోగ్యం అని కాదు, మంచి ఫిట్నెస్ అని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేతనే దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మా పక్షాన పరిరక్షణ కలగజేసిన దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట యెహోవా వశమైనది. మరణము తప్పించుట దేవుడి వశమైనది. మన రాకపోకలంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 121 దావీదు కీర్తనలో చూసినట్టయితే మనల్ని కాపాడే దేవుడు నిత్యము మనకు తోడుండి మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. 121 దావీదు కీర్తన చూసినట్టయితే మనల్ని కాపాడే దేవుడు ఎలా ఉన్నాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడును, ఆయన కుడి పక్కన యెహోవా నీడగా నీకుండును. పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వేళ వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. నీకు ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని సంగమా దేవుని ప్రజలారా, అనుక్షణము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి విలాపవాక్యంలోకి వచ్చినైతే 3వ అధ్యాయం 23వ వచనంలో, అనుదినము నూతనంగా ఆయన వాక్యాలను పుట్టించినది. నీవెంతగానో నమ్మదగిన వాడు. యెహోవా నా భాగ్యం అని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మికించున్నాను. హల్లెలూయా. దేవుని యందు నమ్మికించడము ఎంతో ధన్యత, అది ఆశీర్వాదము, అది దీవెనకరము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 23వ దావీదు కీర్తన చూసినట్టయితే దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనుక్షణము మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 23వ దావీదు కీర్తన చూసినట్టయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోటులో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరంలో జలయదని నడిపించున్నాడు. నా ప్రాణంలో ఆయన సిద్ధర్చుచున్నాడు. తన నామంని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. గాఢాంధకార లోయ అనుభవము అంటే శ్రమ అనుభవము, కష్టం అనుభవము, బాధ అనుభవంలో, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఓదార్స్తాడు, మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే మన కాపరి అయి ఉన్నాడు. యెహోవా మన కాపరిగా ఉన్నాడు కాబట్టి మనకు ఏ ఒక సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా విడిపించే దేవుడు నీ పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా భాగ్యమని నేను ఎంచుకున్నాను. ఆయన యందు నేను నమ్మకించి ఉన్నాను. తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు కృపగల దేవుడు, అలాగే విడిపించే దేవుడు. ఆయనను ఆశ్రయించిన ప్రజలను ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తున్నట్టయితే యోహాను సువార్తలో ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారందరినీ దేవుడు చేర్చుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించి వారికి దేవుడు పిల్లలవుటకు ఆయనకు అధికారము అనుగ్రహించెను. దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి ఎవరిచ్చినా కానీ ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపడు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా యేసయ్య వెనుకకు పంపడు. ఎందుకంటే వాక్యం ద్వారా యేసయ్య దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ఎందరైతే
తనను అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించబడేది. దేవుని పిల్లలవుటకు మనమందరం కూడా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తనను వెతికిన వారి ఎడల ఆయన దయ చూపుస్తాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, తనను ఆశ్రయించిన వారి ఎడలో యెహోవా దయాళుడు, తనను వెతికిన వారి ఎడల ఆయన దయాళుడు. యెహోవా దొరుకు కాలమందు వెతకడం అనేది నేర్చుకోవాలి. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హల్లెలూయా. ఇరుదే కాలము దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, హృదయ కాలంలో మనం దేవుని వెతికే బిడ్డలంగా ఉండాలి. ఉదయ కాలంలో ప్రార్థన ద్వారా, అలాగే హృదయకాల వాక్యం ద్వారా మీ దినాలు ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు తోడైంటాడు. దేవుడు విడిపించే దేవాది దేవుడు నీ పక్షాన ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన ఎప్పుడైతే సమీపంగా మనకు ఉన్నప్పుడు ఆయనను వెతికే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతకాలి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోవాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. తిరిగి విలాప వాక్యంకి వచ్చినట్టయితే 26వ వచనము, నరులు ఆకలి గుణంగా యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాం మంచిదే. దేవుడిచ్చే రక్షణ కొరకు ఓపికతోని కనిపెట్టుకునుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదే. దేవుని కొరకు మనం జీవించాలి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. ఓపికతోనే దేవుని యొక్క సన్నిధిలో మనము నిలిచి ఉన్నప్పుడు ఓపికతో మనము దేవుని కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకో మంచిది. యవన కాలమందు కాడి మోట నరునికి మేలు, అతని మీద దానిని మోపువాడు దేవుడే యెహోవానే. యవన కాలమందు, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యవన కాలమందు దేవుని కాడి మోయేవారు ధన్యులు అనే మాట రాయబడింది. దేవుని యొక్క కాడి మోయడం, అది మోపేవాడు యెహోవానే. యవన కాలంలో వచ్చిన బిడ్డలు దేవుని సన్నిధిలో దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యవన కాలంలో పుట్టిన వారు బలమైన బిడ్డలుగా ఉంటారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 127వ దావీదు కీర్తనలో చూసినట్టయితే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు తన అమ్ముల పొద నుంచి నింపుకున్న వారు ధన్యులు. అటివారు సిగ్గుపడక గుమ్మంలోనే తమ విరోధులతో వాదించెదరు. హల్లెలూయా. యవన కాలంలో దేవుని కార్యమయ్యేవారు ధన్యులు. యవన కాలంలో దేవుని యొక్క సువార్త విషయంలో కానీ, దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ, ఇవన్నిటి విషయంలో దేవుని యొక్క సేవలో పనిచేయడం వారి యవన కాలంలో ఉన్నవారు ధన్యులు. ఆ యొక్క పని చేయడంలో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసును గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. దేవుని యొక్క కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణంకు విశ్రాంతి దొరుకును. ఏలెనగా నా కాడి సులభంగా, నా భారము తేలికగా ఉన్నాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆ కాడి మోయడం అన్నది ఎంతో ధన్యత. యవన కాలంలో పుట్టిన బిడ్డలు, యవన కాలంలో ఉంచిన వారు
దేవుని పరిచర్యలో, దేవుని సేవలో పనిచేయడం అనేది చాలా గొప్ప ధన్యత అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి యవనస్తుని, యవన బిడ్డలను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. యవన కాలంలో దేవుని యొక్క కాడి మోయుట నరునికి ఎంతో మేలు. అలాగే అది మోపువాడు యెహోవానే. ప్రియ దేవుని సంఘ దాని మీద యెహోవా అతని మీద అది దానిని మోపువాడు యెహోవానే. దేవుడే ఆ కాడిని యవన బిడ్డల మీద పెడతాడు. అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవలో యవన కాలంలో దేవుని పరిచర్య చేయవారు ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవన కాలంలో దేవుని వెతికి, యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యలో పనిచేయడం అనేది గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు. అది మోపేవాడు యెహోవానే. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో నీ ఎంతో బాధ్యతగా ప్రతి యవనస్తుడు, యవన బిడ్డలు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో దేవుడు ఏ రీతి అయితే వాడుకుంటున్నాడో ఆ రీతిగా ఆ పనిలో వారు నిలిచి ఉన్నప్పుడు వారు ధన్యురాలు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యవన కాలంలో దేవుని సేవలో నువ్వు ఎన్నుకోబడ్డావు అంటే అది దేవుని కృప వలనే నువ్వు ఎన్నుకోబడ్డావు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవనస్తులారా, మీరు ఒకవేళ దారి తప్పిపోయినట్టయితే హృదయకాలం తిరిగి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కాడి నరులు మోయుట ఎంతో మేలు, ఎంతో ధన్యత. అది దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనం కూడా పాలు భాగస్తులై దేవునిని మహిమపరిచి, దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. తనను ఆశ్రయించిన వారి దయాళుడు, తనను వెతికిన వారి ఏడలో ఆయన దయ చూపువాడు. ఆయనను వెతుకువారి ఎడల, దేవునికి వెతుకువారి ఎడల దేవుడు దయ చూపే దేవాది దేవుడు హృదయ కలము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా వెతకాలి, యేసే దగ్గరికి రావాలి. యేసే వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము. నిజమే, ఆయన కృప లేనిది ఏ మానవుడు కూడా ఈ లోకంలో నిలవలేదు. ఈ ప్రపంచమంతా కూడా ఈ రీతిగా ఉన్నదంటే అది కేవలము దేవుని కృప వలనే ఉన్నదే. ఆ కృపగల దేవాది దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఆ కృపగల దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబంని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అనుక్షణము దేవుడు మన భారంను భరించేవాడు ఉన్నాడు. అనుదినము దేవాది దేవుడు మన భారంను భరించిన వాడు ఉన్నాడు. నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశములను సఫలమవును. నీ పన్నుల భారం అంతా కూడా దేవుని మీద మోపాలి. దేవుని యొక్క కాడిని మనం మోసినప్పుడు దేవుడు మన భారం అంతా కూడా తేలిక చేస్తాడు. మనకున్న సమస్యల నుంచి, కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే నీ పన్నుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉపదేశములను సఫలమవును. నీ ఉపదేశములన్నీ కూడా సఫలమవుతాయి. ఎప్పుడంటే మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని మార్గంలో జీవించినప్పుడు. యవన కాలంలో ఉంటున్న బిడ్డలు ప్రత్యేకంగా నరులు దేవుని యొక్క కాడి మోయుట ఎంతో మేలు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కాడి మోసి ఆయన సువార్త పరిచర్యలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాట ప్రకారము మనం దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దేవుడు మనల్ని బహు గొప్పగా వాడుకోబోతుండగా మనం అందరం కూడా దేవుని యొక్క కాడి మోస్తూ ముందుకు సాగిపోదాము. అట్టి కృప దేవుడు మీకు
మీ బిడ్డలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నిజమే యేసయ్య, నీ కృప లేనిది మేము ఒక క్షణమైనా నిలిచలేము నైనా ప్రభా. మేమేమైనామో నీ కృప వలె ఉన్నాము తండ్రి ప్రభా. నీ దగ్గరకు వచ్చిన బిడ్డలను నైనా నువ్వు ఒట్టి చేతులతో పంపేవాడు కాదు నైనా ప్రభా. నీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించే దేవాది దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. నీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ తనను వెతికిన వారు దయచూపుడు నరుల ఆకలి నరుల ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యమైన బిడ్డలు కూడా వాక్యానుసారంగా నీ వాక్యాన్ని అంగీకరించి నీ కాడి మోయే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.